అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను గోంగూర చికెన్ వండుతున్నాను. గోంగూర చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుతున్నాను. అల్లం వెల్లుల్లి టమాటా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. అది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కట్ చేసి. కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా వేసుకొని కలుపుకున్నాను. పుదీనా చికెన్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసుకుంటారా? వేసుకునేది ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి టమాటా వేసి ఆ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. నేను ఆయిల్ మాత్రం చాలా తక్కువగా వేసాను, ఎందుకంటే చికెన్లో నుంచి మనకు ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అయ్యాక ఆయిల్ పేరుకుంటుంది, అందుకని ఆయిల్ తక్కువగా వేసాను. ఆ తర్వాత ఒక కట్ట గోంగూర శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను. అది వేసి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటేనే అది ముద్దగా అయిపోద్ది. దాంట్లో నుంచి వాటర్ వచ్చి ముద్దగా అయిపోద్ది. చూడండి, అది ముద్దగా అయిపోయాక ఫ్రై అయిన తర్వాత సాల్ట్, 3 స్పూన్ల కారం వేసుకొని, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, చికెన్ వేసాక కారం వేస్తారు కదా, ముందే వేసారేంటి అని. గోంగూరకి కారం పడితే ఆ తర్వాత చికెన్లో బాగా కలిసిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ గోంగూరలో బాగా కారం కలిసిన తర్వాత నేను చికెన్ వేసాను. శుభ్రంగా కడిగిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ అంతా గోంగూరకు పట్టేలాగా నిదానంగా ఓపికగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో నుంచి వాటర్ వచ్చి చికెన్ 70% ఉడికిపోద్దండి. ఇలా తినేవాళ్ళు ఇలానే తింటారు. మేమైతే గ్రేవీ కావాలి మాకు ఖచ్చితంగా, అందుకని నేను ఒక గ్లాసెడ్ వాటర్ పోస్తున్నానండి. బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసెడ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ చికెన్ ఇంతకుముందు 70% ఉడికింది కదా, ఈ వాటర్ పోయడం వల్ల పూర్తిగా ఉడుకుద్ది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అంతేనండి. టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా, ఒకే రకంగా తింటే మరీ బోర్ కొడుతుంది కదా, అందుకని ఇలా గోంగూర చికెన్ వండుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.